హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా బర్త్డే కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఎగ్లెస్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని కంప్లీట్గా చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. నువ్వులు, పల్లీలు లాంటి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ వాడకూడదు, కేక్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే హాఫ్ కప్ వేసుకోవాలి షుగర్ అయితే. నెక్స్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి మైదాని మిగిలిన పౌడర్స్ని జల్లించుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక కప్పు మైదా తీసుకోవాలి. ఇందులో అర టేబుల్ స్పూన్ వంట సోడా, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ వేసుకుని కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు బేకింగ్ కోసం ఒక టిన్ తీసుకోవాలి. ఏదైనా బౌల్, ఇలాంటిదే అవసరం లేదు, స్టీల్ బౌల్లో కూడా మనం కేక్ని బేక్ చేసుకోవచ్చు. కాకపోతే కంపల్సరీ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఇలా మైదాతో కోట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఉన్నట్లయితే డైరెక్ట్ బౌల్లో బటర్ పేపర్ వేసేసుకుని ఇలా ఆయిల్ అండ్ మైదాతో లైట్గా కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ పోవడానికి ఒకసారి టిన్ని ఇలా తట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. దీనికోసం ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసుకుని విజిల్ లేకుండా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కేక్ టిన్ని పెట్టుకోవాలి. ఈ కేక్ పూర్తిగా ఉడకడానికి 45 నుండి 50 నిమిషాల పాటు టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 40 నిమిషాలు దాటినప్పటి నుండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఈ కేక్ పూర్తిగా బేక్ అవ్వడానికి 50 నిమిషాలు టైం పట్టింది. ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత బయటికి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సైడ్స్ని సెపరేట్ చేసుకుని కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కేక్ని 2 స్లైసెస్ కింద చేసుకోవాలి. నేను ఇక్కడ తాడుతో కట్ చేస్తున్నాను, మీరు చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు, ఏది ఈజీగా ఉంటే అది. నేనైతే చాక్ని సజెస్ట్ చేస్తాను మీకు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపై డెకరేట్ చేసుకోవడానికి చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు షుగర్ పౌడర్, అరకప్పు కోకో పౌడర్, అరకప్పు వెన్న వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి 3 బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ని నేను ఈ రెసిపీలో 2 టైప్స్గా యూజ్ చేస్తున్నాను. ముందు కేక్పై డ్రాప్ చేయడానికి, తర్వాత కేక్పై డెకరేట్ చేయడానికి. ఇప్పుడు కేక్పై అప్లై చేయడానికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ని కేక్పై అప్లై చేయాలి. ఫస్ట్ ఇలా ఒక లేయర్ తీసుకుని దానిపై అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై చల్లారిన చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మొత్తం కూడా ఇలా చాక్లెట్ సిరప్ని అప్లై చేసిన తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై కూడా షుగర్ సిరప్ని అప్లై చేయాలి.
నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ స్టెప్ గ్లేజింగ్. సో దీనికోసం ఇలా ఒక ప్లేట్లో స్టాండ్ పెట్టుకుని దానిపై కేక్ ఉన్న ప్లేట్ని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపై మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ని ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకున్న తర్వాత ఎక్సెస్ సిరప్ని రిమూవ్ చేసేసి కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ స్టెప్ ఫాలో అవడం వల్ల బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన చాక్లెట్ సిరప్ని ఒక బౌల్లోకి వేసుకుని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి 1 గంట పాటు. సో ఇలా గట్టిపడేంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఇప్పుడు దీన్ని కేక్పై డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్ని తీసుకుని దీనిపై ఆ చాక్లెట్ గనాష్ని అప్లై చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కేక్ని డెకరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాలా థిన్ లేయర్ని అప్లై చేశాను. మీరు కావాలంటే 1/2 ఇంచ్ లేయర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇలా కేక్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన గనాష్తో కేక్పై డెకరేట్ చేసుకోవడానికి ఏదైనా ఫ్లవర్ నాజిల్ తీసుకోవాలి. దాన్ని ఇలా కేక్ డెకరేటింగ్ కవర్లో వేసుకుని ఇప్పుడు ఇందులో గనాష్ని ఫిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా గనాష్ అనేది గట్టిపడకుండా లిక్విడ్గానే ఉంటుంది అనిపిస్తే ఆ చాక్లెట్ సిరప్లో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇలా టిప్ని కట్ చేసి కేక్పై డెకరేట్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్స్గా వేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే బర్త్డేస్కి లేదంటే చిన్న చిన్న ఈవెంట్స్కి కేక్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కేక్పై డెకరేట్ చేసేవాళ్ళు ఈ ఫ్లవర్స్ని ఏదైనా ప్లేట్పై ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.